లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ డిస్క్లైమర్ తీసేత్తేట ఏను నాలుగో గేమ్ బయటికి రివీల్ చేయలేదు అని చెప్పారు. కొంపతీసి ఆ గేము మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు ట్రైలర్ మొత్తం 0.25xలో చూసాక నాకు అర్థమైంది ఇందులో పెద్దిని 3 ఫేసెస్ ఆఫ్ లైఫ్‌లో పోర్ట్రే చేశారని. అండ్ మోస్ట్‌లీ కోర్ ఎలిమెంట్ డిస్క్రిమినేషన్ అనేది నా ప్రిడిక్షన్. ఈ వీడియో మొత్తం అంతా ప్రిడిక్షనే. సో టెక్నికల్లీ స్పాయిలర్స్ ఏముండవు. బట్ ఎథికల్లీ స్మాల్ స్పాయిలర్ అలర్ట్. స్కిప్ యాడ్ కొట్టిన యాడ్‌లేస్తున్నారు. ఇదేం టైము? ఒక బుగ్గు ట్రైన్ టన్నెల్ నంబర్ 13 అని చెప్తూ వెళ్తుంది. సో ఇది ఒక కొండల ప్రాంతం నుంచి వెళ్తుందని. అప్పలసూరి మన జగ్గుబాయి రెడ్ ఫ్లాగ్ కంగారుతో ఊపుతున్నాడు. అది మన మహేష్ చూసి ట్రైన్ ఆపమంటాడు. దీనర్థం మేబీ మహేష్‌కి సిట్యుయేషన్ తెలిసుండొచ్చు. ఎందుకంటే తనకి ఫ్లాగ్ ఊపుతుంది అప్పలసూరి అని తెలుసు. అండ్ సో ఇన్‌స్టంట్‌గా సిట్యుయేషన్ అర్థం చేసుకొని ఎమర్జెన్సీ అంటాడు. మరి 'కృష్ణమ్మ' సినిమా వల్లో మరేంటో తెలీదు గానీ ఈయనంటే అస్సలు నాకు నచ్చడు బ్రో ఫర్ సమ్ రీజన్. మైత్రి అండ్ సుకుమార్ రైటింగ్స్ లోగోస్ మధ్యలో 2 సింబాలిజమ్స్ ఉన్నాయి. విచ్ ఈస్ ఆబ్వియస్‌లీ కుస్తీ అండ్ క్రికెట్. అయితే కనబడని ఆ మూడో సింబాలిజమే ఈ 3 సర్కిల్స్. అది రన్నింగ్ కోసమని రిప్రజెంట్ చేసి పెట్టుకున్నారు. సో టోటల్ 3 స్పోర్ట్స్ అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్ళే ముందు నీకో చిన్న టాస్క్. ఈ వీడియోని మినిమైజ్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అని చెప్పి ఒక బటన్ ఉంటది. దాన్ని ఒకసారి నొక్కితే అది పనిచేస్తుందో లేదో మీకు తెలుస్తుంది. దాని తర్వాత మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఇదే ఈ ఊరు క్రికెట్ గ్రౌండ్. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఇల్లు మాత్రం సెపరేట్‌గా ఉంది. ఇక్కడ ఎవరుంటారనేది ముందు చూద్దాం. ఏ ప్రభసీన్న నువ్వా? అండ్ ఆల్సో ఇదొక హాకీ బ్యాట్. బమన్ ఇరానీ ఒక స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినోళ్ళలా ఉన్నారు. ఈ ఐడీ కార్డులో తెలుస్తుంది. పెద్ది సీన్స్‌లో కలర్ గ్రేడింగ్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ ఈ ఎరాని కంపేర్ చేస్తే డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. అండ్ హెన్స్ పెద్ది స్టోరీ బమన్ స్టోరీకి ఫ్లాష్ బ్యాక్ లాంటిది. ఈయన ఐడీ కార్డ్‌లో చూస్తే 2016 అని తెలుస్తుంది. ఈ రెడ్ ఫ్లాగ్ మీద ఒక లోగో ఉంది. అది ఒక పార్టీ లోగో అనుకుంటా. ఇదే ఎంట్రీ అయ్యుండొచ్చు. ఎందుకంటే లాంగ్ షాట్ ఒకటి, వెనకాల నుండి ఒక షాటు, ఔట్ ఫోకస్‌లో ఒక షాట్ తీశారు కాబట్టి. ఇదిరా ఎంట్రీ తీసే విధానము. కొన్ని కార్ బ్రాండ్ కంపెనీలున్నాయి. ఎందుకు? ఇక్కడ బమన్ ప్లేయర్స్‌ని అడుగుతుంటే పెద్ది అంటున్నారంటే, పెద్ది ఏదైతే స్పోర్ట్స్ కోసం కష్టపడ్డాడో అవన్నీ ఈ టైం అంటే 2016 టైంకే ఎస్టాబ్లిష్ చేసేసుంటాడు. అండ్ దట్స్ వై ఎంతమంది పెద్దిని ఒక రోల్ మోడల్‌లా చూస్తున్నారు. అయ్యగారు మీరు కాదు కదా! దీన్నింత మెమరబుల్‌గా పెట్టుకున్నారు అంటే యెస్. క్లైమాక్స్‌లో పెద్ది. ఇక్కడ ఈయన బమన్‌కి దేవర కథ ఛీఛీ! పెద్ది కథ చెప్తున్నాడు. ఇది రావు రమేష్ స్టాట్యూ. అందరూ అంత ఇంట్రెస్టింగ్‌గా వెనక్కి తిరిగి చూస్తున్నారంటే మనోడు కొట్టాల్సిన బౌండరీ కొట్టేసుంటాడు. జిల్లా స్థాయి కుస్తీ పోటీలు. అండ్ ఇది క్లియర్ చేస్తేనే ఇంటర్ స్టేట్‌కి వెళ్ళగలరు. వదినొచ్చేయిందిరో! సుభద్ర రాజు. మేబీ పెద్ది మావయ్య గారు అయ్యుంటారు. అండ్ వదిన వాళ్ళ డ్యాడీ. వదిన వాళ్ళది లాంతరు గుత్తనమాట. ఇక్కడ వదిన క్రికెట్ కిట్లు పంచిపెడుతుంది. ఎలక్షన్ టైమ్ కాబట్టి. ఈయనెవడో వీరప్పన్‌లా ఉన్నాడు. ఒక థియరీ. పెద్ది బ్యాట్ మీద అండ్ ఈ ముక్కు రింగ్ చూస్తుంటే మేబీ ఒక ట్రైబ్‌కి సంబంధించిన రిప్రజెంటేషన్‌లా అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కింద డబ్బాలో పడేయండి. వదిన, లాంతరు, పోస్ట్‌లో రావు రమేష్ గారు. సో మావయ్య గారు రావు రమేష్ అనమాట. ఇది సింబాలిక్‌గా చిరంజీవి అండ్ శ్రీదేవి మూమెంట్‌లా ఉందనుకుంటా. ఎవరికైనా ఈ రిఫరెన్స్ తెలిస్తే మూవీ ఆర్ సీన్ కింద డబ్బాలో పడేయండి. వదిన ఈస్ క్రయింగ్ బట్ ఫీల్స్ లైక్ పెద్ది ఈస్ డూయింగ్. వీళ్ళ పార్టీ కలర్ బ్లూ. వదిన సరదాగా ఫైర్ అంటించినట్టుంది. అకార్డింగ్ టు దిస్ అండ్ దిస్. ఇది వదిన మేనరిజంలో ఉంది. ఇలా చీర తీసి పడేయడం. ఇక్కడ చమ్మక్ చంద్ర, మందు అండ్ డబ్బులు పంచిపెడుతున్నారు. గౌర్ నాయుడు మన శివన్న ఎంట్రీ. బిగ్ బాస్ అర్జున్ అంబటి. అజయ్ ఘోష్ అండ్ శివన్న ఇద్దరు అపోనెంట్స్ లా కనిపిస్తున్నారు. ఇది మన పుష్పాల బుగ్గ శివన్న డైలాగ్. గెలిచేవాడు కాదు బ్రతికేవాడు కావాలి. మేబీ ఆ గేమ్ తో పాటు అలా హిస్టరీలో ఉండిపోయేవాడని ఆయన ఫీలింగ్ ఏమో. ఇది మున్నాబాయ్ ఎంట్రీ. అడిదాస్ లో దిగాడంటే మున్నాబాయ్ కూడా రిచ్ రిచ్ లాంటాడే. బండి మీద నాయ్ అని ఉంది. నో క్లూ అబౌట్ ఇట్. ఈ సీన్ లో పెద్ది తన వాళ్ళందరితో కలిపి ట్రైన్ పట్టాలని తగలెడుతున్నాడు. మేబీ ఇది ఊరోళ్ళందరికీ కూడా కొండ రూట్ లో వెళ్తే ఎలా ఉంటది, ఆ కష్టం ఎలా ఉంటది చూపించడానికి ఏమో. అండ్ ఎవరైతే రెఫ్యూజీస్ లా పక్కన పడేశారో వాళ్ళకి ట్రైన్ లో తిరిగే అర్హతే లేదేమో. అండ్ ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఆ ఒక్క కొండ రూటేమో. పోలీస్ వాళ్ళు కొంతమందిని గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తార్రా అని చెప్పి కొడుతున్నారు. ఇలా అందరిని ట్రైన్ స్టేషన్‌లో వేసి కొడుతున్నారంటే వీళ్ళు రైల్వే పోలీసులు కాబట్టి. హే! మన ఖైదీల అంకులు. ఈయన పార్టీ పేరు ప్రజా ప్రగతి పార్టీ. ఇక్కడ జగ్గుబాయి డైలాగ్ వింటే మీరున్న చోట విలువెక్కువ, మేమున్న చోట విలువ తక్కువ అంటున్నారంటే కొండ ప్రాంతం అండ్ ఊరు మధ్య డిఫరెన్స్ చెప్తున్నట్టున్నారు. అయితే జగ్గుబాయి రెవల్యూషన్ ఇదే అయ్యుంటుంది. అండ్ స్టోరీ
కోర్ ఎలిమెంట్ కూడా ఈ డిస్క్రిమినేషన్ చుట్టే ఉంటుంటుంది. దీని గుర్తు విష్ణుకర్ర. సో మన మున్నాభయ్య బ్రదర్ అయి ఉంటాడు. వచ్చాడండి సలార్ సైకో. ఇది ఖైదీలో అంకులే కానీ కాళ్ళ మీద పడింది ఎవరు నోకులు. ఆయన్ని చూడగానే చెప్పులు తీసేసి బ్యాగ్ పడేసి వెంటనే కాళ్ళకి దండం పెడుతున్నాడంటే ఎవరో ఏదో తప్పు చేసుంటారు. అండ్ కొంచెం రంగస్థలం వైబ్స్ వస్తున్నాయి. ఇది ఆ కొండ రూట్ కి ఎంట్రన్స్ అనుకుంటా. అండ్ ఎంట్రీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు విచ్ ఇస్ ₹2. ఇక్కడ మన సత్యాన్ని పెద్దిని చూడొచ్చు. సప్రెస్డ్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఒకే ఇల్లులో ఉంచారనుకుంటా. అండ్ అది మనం స్టార్టింగ్‌లో చూసిన క్రికెట్ రింగ్ దగ్గర సెపరేట్‌గా ఒక ఇల్లు ఉంది గదా! అదే అయి ఉండొచ్చు. ఈ చెట్టు, ఆ పాక బట్టి అదే అనిపిస్తుంది. సలార్ సైకో గాడు ఇలా అంటాడు. ఊరు పేరు లేని వాళ్ళకి పనులు ఇయ్యడమే ఎక్కువ. సో మేబీ వీళ్ళంతా ఆ కొండల్లో ఉండేవాళ్ళే అంటారు. అండ్ దిస్ లుక్స్ లైక్ మన యానిమల్ ఉపేంద్ర. ఇంకో థియరీ. యానిమల్ ఉపేంద్ర చెప్పుతో కొట్టుకుంటాడు. మేబీ ఉపేంద్ర అలా కొండల్లో ఉన్న వాళ్ళందరినీ కలిపి సివిలైజేషన్ కోసం ఈ ఊరు తీసుకొచ్చాడేమో. అండ్ వాళ్ళని ఇక్కడ డిస్క్రిమినేట్ చేయడం వల్ల తప్పు తనదే అనుకుంటున్నాడేమో. ఇది మున్నాభయ్య బైక్‌ని పెద్ది ఇసిరి పడేశాడు. సో ఆబ్వియస్లీ వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ఈ 2 ఒకటే సీన్‌లో షాట్‌లా ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరిది ఫేస్ ఆఫ్ అనుకుంటా. ఏదో అవ్వడం వల్ల ఉన్నపళంగా కుస్తీ నుండి వచ్చేస్తున్నాడో లేదా కుస్తీ పోటీ విన్ అయ్యి ఈ ట్రోఫీ పట్టుకొని వస్తున్నాడో కానీ దిస్ యాక్చువల్లీ రిమైండ్స్ మీ ఆఫ్ ద ఓపెనింగ్ షాట్ ఆఫ్ రంగస్థలం. ఈ సీన్ బట్టి వీళ్ళిద్దరూ జాతరలో ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. అండ్ పెద్ది తన బ్యాట్‌ని విరగ్గొట్టేశాడు. మేబీ ఇంకా క్రికెట్‌ని వదిలేశాడు అనుకుంటా. ఆర్ గేమ్ ఓడిపోయి ఉండొచ్చు. బట్ ఫాలోడ్ బై ద సేమ్ లెగ్ షాట్ ఇన్ దిస్ కుస్తీ పోటీ. మేబీ సింబాలిక్‌గా క్రికెట్‌ని వదిలేసి కుస్తీలోకి వచ్చాడు అని చెప్తున్నారేమో. పెద్దికి మున్నాభయ్యకి ఫైట్ సీన్. పెద్ది ఈస్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ సమ్‌వన్. అండ్ ఈ సీన్‌లో ఆయనకి దెబ్బలు తగిలున్నాయి. అండ్ ఈ శవం జగ్గుబాయిది. ఈ ఫేస్ క్లోజప్‌లో మనకు తెలుస్తుంది. అండ్ ఈ సీన్ తర్వాత నుంచే పెద్ది ఫేస్ మారుతుందనుకుంటా. ఎందుకంటే క్రికెట్‌లో ఉన్నప్పుడు కొన్ని షాట్స్‌లో హెయిర్‌ని ఫ్రీగా వదిలేశాడు. అండ్ కుస్తీలో ఉన్నప్పుడే కాకుండా డిఫరెంట్ షాట్స్‌లో కూడా హెయిర్ టైట్‌గా ముడేసుకొని పెట్టుకున్నాడు. అంటే మెటఫోరికల్లీ చెప్తున్నారేమో. జుట్టు ఫ్రీగా ఉన్నప్పుడు మోర్ పెద్ది ఫ్రీగా ఉండి జుట్టు టై చేసిన తర్వాత సీరియస్ అండ్ ఫోకస్డ్‌గా ఉన్నాడు అని చెప్పడానికి. మున్నాబాయ్‌తో ఫైట్ అవుతున్నప్పుడు స్టూడియో ఇది. అండ్ ఈ స్టూడియో జబర్దస్త్ రవిది. రవికిషన్, మున్నాబాయ్ అండ్ వదిన ఈ ముగ్గురు 3 డిఫరెంట్ పార్టీస్ అనుకుంటా. ఏంటి బమన్ బాయ్ సడన్‌గా దుబాయ్ సీన్‌లో సునీల్ అయిపోయాడు. బై ద వే క్రాస్ ఓవర్ ఇతలి డైలాగ్ మట్టుకి It was perfect. Perfect. ఈ గంటను చూస్తుంటే సీరియస్ స్పోర్ట్ ఈవెంట్ వైబ్‌లా ఉంది. మీరు కూడా అదే చేత్తో కింద సబ్స్క్రైబ్ నొక్కి గంట కొట్టండి. బీహార్ అని రాసింది కాబట్టి ఇంటర్‌స్టేట్ అయి ఉంటుంది. ఇందాక జిల్లా స్థాయి నుండి ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అండ్ ఆల్సో పెద్ది ఈస్ రిప్రజెంటింగ్ అవర్ స్టేట్ పాసిబ్లీ. ఇది వాళ్ళందరినీ కొట్టేసాక కానిస్టేబుల్‌తో మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకా జగ్గుబాయ్ డెడ్ బాడీ రివీల్ అయ్యి ఉండదు. సీఎంఆర్ విజయనగరం షాపింగ్ మాల్. ఆ ట్రైన్ స్టేషన్ సీన్ తర్వాత ఈ సీన్ అయి ఉంటది. బికాస్ ఆఫ్ ద సేమ్ దెబ్బ. అండ్ ఈ టైంకి ఇంకా పెద్ది కుస్తీలోకి ఫుల్‌ఫిల్‌గా దిగలేదు బికాస్ ఆఫ్ హిస్ బాడీ. బట్ వెనకాల పట్టుకుంది మాత్రం కుస్తీ ఫైటర్సే. సో పెద్ది జగ్గుబాయ్ డెడ్ బాడీ సీన్ తర్వాత ఎరప్ట్ అయ్యి శివన్న దగ్గరికి వస్తాడేమో. అండ్ లాస్ట్ ఫేజ్‌లో జగ్గుబాయ్ ఐడియాలజీని గెలిపించడానికి శివన్న సపోర్ట్ చేస్తాడేమో కుస్తీ విధంగా. పోలీసులు ఎంత కొడుతున్న ఒక కార్‌ని ఆపేశాడంటే ఆ కార్‌లో ఎవరితోనో మాట్లాడడం కోసం అయి ఉంటది. దిస్ ఈస్ చెరుగ్గడ అండ్ దిస్ సీమ్స్ టు బి లైక్ రగడ. ఇది ఫస్ట్ టైం కుస్తీ ఫైట్ ముందనుకుంటా. లాస్ట్‌లో పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ ఫీట్ అని వచ్చింది. మోస్ట్‌లీ నేను అనుకోవడం దాని అర్థం తను పడిపోయో లేదా ఓడిపోయిన తర్వాతో తిరిగొచ్చిన మ్యాచ్ అయి ఉంటుంది. అంతేగాని జైపూర్ ఎళ్లి లెగ్గులు పెట్టించుకుంటాం కాదు. సో టు సమ్ అప్ పెద్ది ఒక కొండ ప్రాంతానికి సంబంధించిన వాడు. వాళ్ళందరినీ ఎయిదర్ గవర్నమెంటో లేదా యానిమల్ ఉపేంద్రో విజయనగరం తీసుకొచ్చి ట్రైబల్ రీసెటిల్మెంట్ చేద్దాం అనుకుంటారు. విచ్ ఫెయిల్స్ మిజరబుల్లీ. ఎప్పుడైతే ఊరు వాళ్ళందరూ వీళ్ళని రెఫ్యూజీస్‌లా చూసి వీళ్ళని హరాస్ చేయడం స్టార్ట్ చేస్తారో. వన్స్ జగ్గుబాయ్ ఫెయిల్స్ పెద్ది కొండ కింద కొండపైన అన్న తేడా లేకుండా ఊరి కోసం స్పోర్ట్స్‌ని అడ్డం పెట్టుకొని జగ్గుబాయ్ రెవల్యూషన్‌ని ఫుల్‌ఫిల్ చేస్తాడు. దానివల్ల అందరికీ కలెక్టివ్ గుడ్ జరుగుతుంది. అండ్ దట్స్ వై పెద్ది ఒక రోల్ మోడల్ అయ్యాడు అందరు ప్లేయర్స్‌కి. హమ్మయ్య! ఇప్పుడు నేనెళ్ళి హ్యాపీగా పడుకుంటానయ్యా. అంతే మరి. వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పో మావా సరదాగా. కోపాలు శాపాలు నీ దాకా రాకుండా ఆ భగవాన్‌కో ప్రేయర్ కర్తా హూ. ఇట్లు మీ ఒకటి చెప్పనా?